హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి. సో తెలంగాణలో అయితే అక్రమ కట్టడాల కూల్చివేతనైతే మనం మొన్న నుంచి చూసినాం కూల్చేస్తూ ఉన్నారు. అంటే ఇదే సందర్భంలో అంటే అక్రమ కట్టడాలు కూల్చివేస్తున్న క్రమంలోనే కన్వెన్షన్ హాల్ మనం గతంలో కూడా చూసినాం. ఈ కన్వెన్షన్ హాల్ని కూల్చివేయాలని గతం నుంచెల్లే ఉంది. అయితే ఇప్పుడు ఏదైతే అక్రమంగా కొద్దిపాటిది ఏదైతే ఉందో దాన్ని కూల్చివేశారు. పొద్దు నుంచే దాని పనులు అయితే ప్రారంభించారు. సో దీనికి సంబంధించి మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు ఏదైతే ఉందో అక్రమ కట్టడాలు కూల్చివేత మనకి చూసాం. తెలంగాణ గవర్నమెంట్ అంటే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ తీసుకొచ్చింది ఏంటంటే హైడ్రా కమిషన్ తీసుకొచ్చిండ్రు. సో దీంట్లో అక్రమ కట్టడాలకి సంబంధించి ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా మేము కూల్చివేస్తాం అని చెప్పేసి కూల్చివేటే పనులు కూడా స్టార్ట్ చేసిండ్రు. అందులో కన్వెన్షన్ హాల్ గురించి ఇప్పుడైతే చూస్తే పనులు అయితే జరుగుతున్నాయి. సో ఏంటంటారు మరి ఇప్పుడు నిజంగానే అందరి అది చిన్న పెద్ద లేకుండా ఎవరైనా కూడా కూల్చేస్తారా? మరి ఈరోజు మార్నింగ్ న్యూస్ ఏదైతే వచ్చిందో కన్వెన్షన్ కూల్చివేత ప్రారంభించినటువంటి హైడ్రా అధికారులు అని చెప్పి అందరూ కూడా చాలా మంది షాక్ అయ్యారు. సో కొంతకాలంగా వినిపిస్తూ ఉంది దాని మీద చర్యలు తీసుకునే అవకాశం ఉందని. బట్ ఇప్పుడు ఇంత సడన్ గా కాంగ్రెస్ ప్రభుత్వం కన్వెన్షన్ కూల్చివేత పనులను ప్రారంభిస్తుందని చెప్పి చేస్తుందని చెప్పేసి ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. పైగా ఏంటంటే నోటీసులు కూడా ఏమి ఇవ్వలేదు. సో నోటీసులు ఇవ్వకుండానే చేసే అధికారం ఇప్పుడు హైడ్రాకు ఉంది. అంటే ఏదైతే చెరువు భూములు ఏవైతే ఉన్నాయో బఫర్ జోన్స్ అంటారు. సో బఫర్ జోన్ లో కట్టినటువంటి అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటి కూడా నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేకుండానే కూల్చివేయచ్చు అని చెప్పి కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. సో దాన్ని ఆధారంగా చేసుకునే నాగార్జున గారికి నోటీసులు ఇవ్వకుండానే ఈరోజు కూల్చివేత పనులు మొదలు పెట్టారు అని చెప్పేసి మనకు సమాచారం అందుతూ ఉంది. సో కన్వెన్షన్ అనేది అక్కినేని నాగార్జున అలాగే నల్లా ప్రీతం రెడ్డి అని చెప్పేసి వీళ్ళిద్దరూ కూడా పార్ట్నర్స్గా కాంగ్రెస్ గవర్నమెంట్ గతంలో ఉన్నప్పుడే ఇది స్టార్ట్ చేశారు, రాజశేఖర రెడ్డి హయాంలోనే. సో ఆ తర్వాత అది అప్పట్లోనే తుమ్మిడికుంట చెరువు అని చెప్పేసి అంటే మాదాపూర్లో ఉన్నటువంటి ఆ చెరువుని కొంత కబ్జా చేసి నాగార్జున గారు దీన్ని కన్వెన్షన్ని నిర్మిస్తున్నారా అని చెప్పేసి అప్పట్లోనే వచ్చింది. దాని తర్వాత కొంతమంది దాని మీద సర్వేలు జరిగినాయి, ఆక్రమణలు అనేది నిజమని చెప్పేసి అప్పట్లో వచ్చాయి. ఆ తర్వాత కేసీఆర్ గవర్నమెంట్ అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు వచ్చిన కొత్తలో సో ఒక గోడను కూడా అప్పుడు పగలగొట్టారు. సో తర్వాత ఏమైందో తెలియదు, అది మళ్ళీ ఆపేశారు. సో అప్పటి నుంచి కూడా నిరాఘాటంగా ఆల్మోస్ట్ 20 ఏళ్ళు 18 ఏళ్ళు ఎంత అవుతుంది అనుకుంటా కన్వెన్షన్ని అది ప్రారంభించి అనేక కార్యక్రమాలు అక్కడ అంటే ఒక పెద్ద డెస్టినేషన్ లాగా ఏదైనా ఈవెంట్స్ ప్లాన్ చేసుకునే వాళ్ళకి అది వెడ్డింగ్ ఈవెంట్స్ కానివ్వండి ఇంకొక ఫంక్షన్ కానివ్వండి కన్వెన్షన్ అనేది ఒక ప్రెస్టీజియస్ కన్వెన్షన్ సెంటర్ గా అది పేరు తెచ్చుకుంది. అంటే రేవంత్ రెడ్డి గారి కూతురు ఎంగేజ్మెంట్ కూడా అక్కడే జరిగిందని చెప్పేసి కూడా మరి అంటున్నారు. చాలా చాలా పెద్ద పెద్ద హైఫై లైఫ్ లో ఉండే వాళ్ళ చాలా ఈవెంట్స్ అక్కడ జరిగాయి. అయితే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత హైడ్రా అనే దాన్ని బాగా యాక్టివ్ చేశారు. సో అదంతా హైడ్రా అనేది హైదరాబాద్ డెమాలిషన్ మేనేజ్మెంట్ అదంతా కూడా. సో దానికి రంగనాథ్ అని ఆయన కమిషనర్గా వచ్చిన తర్వాత నుంచి మొత్తం ఎక్కడెక్కడైతే హైదరాబాద్లో అంటే హైదరాబాద్ చుట్టుపక్కల పరిసరాల్లో చెరువులు ఉన్నటువంటి అంటే ఉస్మాన్ సాగర్ కానివ్వండి, ఈవెన్ హుస్సేన్ సాగర్ కానివ్వండి, అలాగే హిమయత్ సాగర్ కానివ్వండి, గండిపేట కానివ్వండి, ఇట్లా అనేక ప్రాంతాల్లో చెరువులు కబ్జా, మూసీ కానివ్వండి, మూసీ పరివాహక ప్రాంతం ఇదంతా కూడా చాలా కబ్జాలకు గురైంది అనే విషయం ఎన్నోసార్లు అంటే వర్షాకాలంలో వరదలు వచ్చినప్పుడు అయితే మరీ ఎక్కువగా దాని ఎఫెక్ట్ కనిపిస్తూ వస్తుంది. అప్పటి నుంచి ఆ ఎన్క్రోచ్మెంట్లు ఎక్కడైతే జరిగాయో వాటిని అన్నింటినీ కూడా అక్రమ కట్టడాలను తొలగించాలి అనేది అంటే ఆక్రమించుకున్న వాళ్ళు కూడా నష్టపోయే అవకాశం ఉంది. వరదలు వచ్చినప్పుడు మునిగిపోయే అవకాశాలు ఉన్నాయి ఆ ప్రాంతాలు కూడా. అంటే చెరువు నిండిపోయినప్పుడు ఎక్కడికి పోతాయి ఇక వాటర్ కబ్జాలు చేస్తే. సో అక్కడ కబ్జా చేసుకొని ఏవైతే కట్టారో ఆ కట్టడాల్లోకి మునిగిపోవాల్సింది అది. సో అందు గురించి ఆ బఫర్ జోన్లో ఏదైతే అంటామో ఆ బఫర్ జోన్లోని ఎలాంటి కట్టడాలు కట్టకుండా చేయాలి
చర్యలు తీసుకోవాలని ఉన్నా కానీ అది అధికారుల నిర్లక్ష్యమా లేకపోతే రాజకీయ నాయకుల జోక్యాల వల్ల మొత్తానికి ఎంక్రోచ్మెంట్స్ అనేవి చెరువులు ప్రధానంగా చెరువులు నాలాలు కబ్జాలు గురవటం అనేది నిరంతరంగా కొనసాగుతూ వస్తూ ఉంది. సో ఇప్పుడు ఎన్కన్వెన్షన్ అంటే చిన్న చిన్న చాలా మంది అంటూ ఉంటారు, సో చిన్నవాళ్ళ పోల్ చేస్తారు కానీ పెద్దవాళ్ళు జోలికి అసలు వెళ్ళరు అని చెప్పేసి సాధారణ ఒక అభిప్రాయం అందరిలో ఉంటుంది. సో ఇప్పుడు ఒక డేర్ స్టెప్ తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి హయాంలో సో కన్వెన్షన్ వచ్చి అధికారంలోకి వచ్చి 7-8 నెలలే అంతే కాంగ్రెస్ ప్రభుత్వం. సో కన్వెన్షన్ ఏదైతే ఆల్మోస్ట్ 3 ఏకర్స్ ఆయన మొత్తం 10 ఏకర్స్ ల్యాండ్ అది కన్వెన్షన్ ఇప్పుడు ఏదైతే ఉందో అది, అందులో ఆయన కొనుగోలు చేసిన వాళ్ళు 7 ఎకరాలే, మిగతా 3 ఎకరాలని ఈ తుమిడికుంట చెరువుని కబ్జా చేశారు. అందులో ఫుల్ ట్యాంక్ లెవెల్ ఏదైతే ఒక చెరువు దాని పూర్తి స్థాయి కెపాసిటీ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా FTL అంటారు, ఆ FTL కూడా ఫుల్ ట్యాంక్ లెవెల్ కూడా మోర్ దాన్ 1 ఏకర్ కబ్జా చేశారు. ఇక చెరువు చుట్టూ ఉండే కట్ట చుట్టూ ఉండే బఫర్ జోన్ ఏదైతే ఉందో దాన్ని 2 ఎకరాలు కబ్జా చేశారు. సో అక్కడ కూడా ఎలాంటి కట్టడాలు నిర్మించకూడదు. సో ఇది సర్వేలో తేలినటువంటి విషయం. అంటే మోర్ దాన్ 3 ఏకర్స్ 3 ఎకరాల 11 కుండేది అంటే 3.11 ఏకర్ అంట. సో ఇంత ల్యాండ్ని కబ్జా చేశారు. సో ఇప్పుడు దాన్ని మార్క్ చేసి ఈ మధ్య హైడ్రాకి సంబంధించినటువంటి అధికారులు సర్వే చేపట్టి ఎంతవరకు అయితే ఎన్క్రోచ్మెంట్ గురైందో దాన్ని అంతా మార్కింగ్ చేసి ఈరోజు మొత్తం కూడా చుట్టూ అంటే కన్వెన్షన్ ఏదైతే ఉందో అలాగే తుమిడి కుంట చెరువు దాని చుట్టూ మొత్తం రోడ్లన్నీ కూడా బ్లాక్ చేసేసి ఎవరు రాకుండా బయట వాళ్ళు ఎవరు కూడా రాకుండా సో ఈరోజు మొత్తం మార్క్ చేసినంత వరకు కొలగొట్టడం మొదలు పెట్టారు. సో ఈరోజు అది అయిపోతుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు మొత్తం కూల్చేటి వాళ్ళు. దీనివల్ల నాగార్జునకి చాలా నష్టమనే చెప్పాలి, ఎన్నో కోట్లు లాస్ అవుతుంది. సో ఇప్పుడు దాకా ఆయన ఏదైతే దాన్ని ఎంజాయ్ చేస్తూ వచ్చారో కన్వెన్షన్ 3 ఎకరాల స్థలాన్ని కబ్జా చేయడం అంటే చిన్న విషయం కాదు, అది కూడా హైదరాబాద్ లాంటి మహానగరంలో. పైగా మాదాపూర్ అనేది ఈ రోజు ఎంత ప్రైమ్ ల్యాండో మనకు తెలుసు, ఎంత కాస్ట్లీ ల్యాండో తెలుసు. సో అది ఇప్పుడు మొత్తం కన్వెన్షన్ ఏదైతే కట్టారో కొన్ని 100 కోట్లు ఉంటుంది దాని ప్రాపర్టీ. సో దాన్ని బట్టి ఇప్పుడు ఈయన కట్టినటువంటి కట్టడాలు ఏదైతే ఉన్నాయో అది కూడా కోట్ల రూపాయలన ఉంటుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో కూల్చివేసిన దాని తాలూకు నష్టం సో ఏదేమైనా కానీ అది ఆయన స్వయంగా చేసుకున్నటువంటి విషయమే. సో ఒకప్పుడు ఆయన N3 రియాలిటీ అని చెప్పేసి అదే ప్రీతం రెడ్డితో కలిసి ప్రారంభించినటువంటిది ఇది. అందులో ఈ కన్వెన్షన్ ఒకటైతే గ్రిల్ అనే రెస్టారెంట్స్ కూడా ఆయన ప్రారంభించారు, తర్వాత తీసేశారు అనుకోండి. తర్వాత ఇంకోటి డిస్ట్రిక్ట్ అనే పేరుతోటి ఇంకొకటి కూడా రియల్ ఎస్టేట్ సంబంధించింది కూడా ఆయన అనుకున్నారు. కాకపోతే ఆ 2 ఇప్పుడు ఎగ్జిస్టెన్స్ లో లేవని చెప్తున్నారు. N3లో ఒకటి మాత్రమే ఉంది, ఇప్పుడు కన్వెన్షన్ అనేది మాత్రమే ఉంది. సో ఖచ్చితంగా అంటే ఈ చర్యతోటి కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ కూడా హెచ్చరికలు పంపినట్టు అయింది. అంటే ఎన్క్రోచ్మెంట్లు ఇప్పుడు దాకా చేసిన వాళ్ళు ఇక రేపు చేయబోయే వాళ్ళకు కూడా ఇంకా చూస్తూ ఊరుకోదు గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ అని చెప్పేసి తెలియజేస్తోంది. ఇప్పుడు దాకా అంటే ఎవరైతే చేయలేకపోయారో దాన్ని చేసి చూపిస్తున్నారు అని చెప్పేసి రేవంత్ రెడ్డిని తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఆ తెలంగాణ వాదులు కానివ్వండి జనం కానీ హర్షిస్తున్నారనే చెప్పాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.